వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అతడికి కాబోయే భార్య అట్లూరి ప్రియాతో కలిసి ప్రత్యేక విమానంలో మంగళవారం కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో వారు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి తన కుమారుడు కాబోయే కోడలతో కలిసి తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకోవటం మామూలే అయినా ఆ ప్రత్యేక విమానం ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు చెందినదని తెలుస్తోంది. ఈ ప్రత్యేక విమానంలో వైఎస్ విజయారెడ్డి అలియాస్ వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ అంజలిరెడ్డి, ఎం అనిల్ కుమార్, శ్రీనివాస్ అట్లూరి, మాధవీలత అట్లూరి, యాదయ్య అట్లూరి ప్రయాణించినట్లు ప్రయాణికుల వివరాలను ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎం రమేష్ బీజేపీ నాయకుడిగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు. అదే పార్టీ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే ఆయనతో పాటు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్లు సైతం గతంలో కమలం పార్టీలో చేరిన విషయం విదితమే. మరోవైపు ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ కు సీఎం రమేష్ కు మధ్య రాజకీయ వైరమున్న సంగతి కూడా తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వంపై సీఎం రమేష్ ఘాటైన విమర్శలు సంధిస్తారన్న విషయం కూడా విదితమే. ఇక ఇదే విమానంలో రేపు అంటే జనవరి 3వ తేదీన వైఎస్ షర్మిల ఫ్యామిలీ విజయవాడ చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లి వెళ్లి తన సోదరుడు వైఎస్ జగన్ తో పాటు ఆయన ఫ్యామిలీకి వివాహ ఆహ్వాన పత్రికను అందజేయనుందని తెలుస్తోంది. అనంతరం అటు నుంచి ఆ విమానంలో న్యూఢిల్లీకి వైఎస్ షర్మిల పయనమవుతున్నట్లు ఓ ప్రచారం అయితే పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. జనవరి 4వ తేదీన న్యూఢిల్లీలో వైఎస్ షర్మిల తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారని, అది కూడా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో చేస్తున్నారు. అలాగే ఆమె పార్టీలోని కీలక నేతలు సైతం ఇదే వేదికగా హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారన్న సమాచారం కూడా ఉంది. ఇంకోవైపు రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు వైఎస్ షర్మిలకు కట్టబెట్టి ఆ రాష్ట్రంలో పార్టీకి పునర్జీవింప చేయనున్నారని, ఇంకా చెప్పాలి అంటే తెలంగాణలో వలె ఆంధ్రప్రదేశ్లో సైతం ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు న్యూఢిల్లీలోని హస్తం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని, అందులో భాగంగా వైఎస్ షర్మిలను ఆ పార్టీ అధిష్టానం ఏరి కోరి ఎంపిక చేసుకున్నట్లు ఓ చర్చ సైతం వాడి వేడిగా నడుస్తోంది.